నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పునరాకృతికి తెలంగాణ మంత్రిమండలి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలపై కేంద్రం వద్దకు వెళ్లాలని నిర్ణయం. 2 పడక గదుల ఇళ్లకు టెండర్లు పిలవాలని తీర్మానం. స్థానికులకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన తెరాస సర్కార్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చిప్ టెక్నాలజీ సంస్థ ఏఎండీ సంసిద్ధత. కేటీఆర్ సమక్షంలో ఒప్పందం. గేమింగ్ రంగంలో పనిచేసేందుకు ఆసక్తి. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న నవనిర్మాణ దీక్ష. జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో సదస్సులు. అభివృద్ధి కోసం కలిసి సాగుదామన్న చంద్రబాబు. వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ జ్వాల. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిరసనలు. ప్రతిపక్ష నేతపై మండిపడిన మంత్రులు. తమిళనాడు కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు, కారును ఢీకొట్టిన లారీ. 17 మంది దుర్మరణం. ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి. ఉత్తరప్రదేశ్ మథుర ఘర్షణలో 24కు చేరిన మృతుల సంఖ్య. బాధ్యులుగా భావిస్తున్న 368 మంది అరెస్టు. సమగ్ర విచారణకు యూపీ సర్కార్ ఆదేశాలు. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన. నల్లధనం వెనక్కి తెచ్చే అంశంపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో చర్చలు. గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన ప్రాజెక్టుల పునరాకృతులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలకు ఆమోదముద్ర వేసిన కేబినెట్ తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 3వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. గోదావరి, కృష్ణానదులపై చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలపై చర్చించిన మంత్రివర్గం వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఓ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సహా కృష్ణా బోర్డు అధికారులను కలిసి వాస్తవాలు వివరించాలని తీర్మానించింది. ఇదే సమయంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ప్రాజెక్టుల నమూనాల మార్పులకు ఆమోదం తెలిపింది. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలకు ఆమోదముద్ర వేసింది. ఇదే సమయంలో వరంగల్ జిల్లాలో వ్యవసాయ కళాశాల, వరంగల్ జిల్లా మామునూరులో పశువైద్య కళాశాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఫిషరీస్ సైన్స్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెదక్ జిల్లాలో నిమ్స్, హైదరాబాద్లో ఫార్మా నిమ్స్ కోసం 784 కోట్ల హడ్కో రుణం తీసుకునేందుకు, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 1000 కోట్ల నాబార్డు రుణానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండడానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచేందుకు అనుమతినిచ్చిన కేబినెట్ స్థానికులకే నిర్మాణ బాధ్యతలు ఇచ్చేందుకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. అసైన్డ్ భూముల అక్రమాలు నిగ్గు తేల్చడం, కమతాల ఏకీకరణ, భూముల క్రమబద్దీకరణ, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న నిరుపయోగ భూముల వినియోగం కోసం అవసరమైన విధాన రూపకల్పన చెయ్యాలని రెవెన్యూ శాఖకు మంత్రిమండలి సూచించింది. సాదా బైనామాలు, మ్యూటేషన్స్ పై ఇటీవల తెచ్చిన భూపరిపాలనా సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చెయ్యాలని తీర్మానించింది. రాష్ట్రంలో నాణ్యమైన విద్యపై చర్చించిన కేబినెట్ బీఈడీ, ఇంజనీరింగ్ చదివిన వారు నిరుద్యోగులుగా మారకుండా విధానం రూపొందించాలని విద్యాశాఖకు సూచించింది. దేవాదాయ, ధర్మాదాయ ధార్మిక సంస్థ ట్రస్టుల్లో సభ్యుల సంఖ్య పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం అర్చకులకు ఖజానా నుంచి జీతాల చెల్లింపు విధాన రూపకల్పనకు ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సాదా బైనామా ఉన్న భూములకు ఉచితంగానే రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు విధి విధానాలు ప్రకటించింది. 2014 జూన్ 2 నాటికి సాదా బైనామా ఉన్న భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు స్పష్టం చేసిన ప్రభుత్వం ఇందుకు ఈ నెల 15 నాటికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. 5 ఎకరాలలోపు వ్యవసాయ భూములకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు తెలిపింది. ఈ పథకం గ్రామాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని హెచ్ఎండిఏ సహా ఇతర నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, ఇతర పట్టణాల్లోని భూములకు వర్తించదని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. విభజన కష్టాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయా సదస్సుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సూచించారు. శ్రీకాకుళం, విశాఖ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, విజయవాడలో నిర్వహించిన సదస్సుల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు. స్థానికంగా సమస్యలు పరిష్కరించినప్పుడే రాష్ట్ర అభివృద్ధికి పటిష్ట పునాదులు పడతాయని ఆయా సదస్సుల్లో పాల్గొన్న మంత్రులు పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు చొరవ చూపాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. విజయవాడలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన కష్టాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రోజు విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు. దానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2,800 కోట్లు ఇచ్చారు. 34,000 ఎకరాలు నా మీద నమ్మకం పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ లో రైతుల భూమి ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. అది లేకపోతే ఈరోజు రాజధాని లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చింది 1,000 కోట్లు ఇచ్చారు. విజయవాడ, గుంటూరు అభివృద్ధికి ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీకి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇంకా మనకు రాలేదు. రైల్వే జోన్ విశాఖపట్నంలో ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. చట్టంలో పెట్టారు. కానీ అది కూడా ఇంకా వచ్చే పరిస్థితి లేదు. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లా పెనుకొండ, రొద్దం, ధర్మవరం, బత్తలపల్లి, రాయదుర్గం, పుట్టపర్తి, పరిగిలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. యాడికిలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు వెళ్లిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి, చంద్రగిరి మార్గంలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ కూడలిలో జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. బాపట్లలో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. అద్దంకి బస్టాండ్ కూడలిలో నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జగన్ అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శించారు. ఏదైతే దాన్ని బేస్ చేసుకునే సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో బేస్ చేసుకుని ఈనాడు 12 ఛార్జ్ షీట్లు పడ్డాయి. దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అటాచ్మెంట్ ఇచ్చింది. ఈ క్యారెక్టర్ చూసుకోకుండా ఎదుటి వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళని ఇప్పుడు పొరుగు జరగడానికి ప్రయత్నం చేయడం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏం చేయాలో తెలియక రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళు తరిమేస్తే ఇవాళ ఊరి మీద పడినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఆయనకు మానసిక వైకల్యం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు అతన్ని హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో పెట్టి పెంచేటువంటి ప్రయత్నం చేశాడు. అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో సమావేశమైన ఉద్యోగులు అనంతరం భారీ ర్యాలీ చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయ భవనాల నిర్మాణం ఆలస్యమవటం, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాగా రేపటి నుంచి ఉద్యోగుల విజ్ఞాపనలను స్వీకరించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ నెల 27న అన్ని శాఖాధిపతులు వెళ్లాల్సిందేనని సీఎస్ చెప్పినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. మాకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎగ్జామ్షన్లు ఎవరెవరు ఉంటారు. ఇప్పుడు బ్లండీగా 27కి రండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వీఆర్ హ్యూమన్స్, నాట్ ఏ థింగ్స్. బట్ ఒక మనుషులుగా మా మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగాలు చేయడం అనేది ఉద్యోగులు చేస్తారు. డెఫినెట్గా వీఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం అక్కడ అద్దెలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. చాలా అబ్నార్మల్ గా ఈరోజు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించమని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎస్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల అవసరం లేకుండానే 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం తరపున నామినేషన్లు వేసిన శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి, సీనియర్ నేత టీజీ వెంకటేష్, భారతీయ జనతా పార్టీ నుంచి నామినేషన్ వేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, వైకాపా నుంచి నామినేషన్ వేసిన ఏకైక అభ్యర్థి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణరావు ప్రకటించారు. 4 ధృవీకరణ పత్రాలు అందజేశారు. తెలంగాణ నుంచి 2 స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన తెరాస అభ్యర్థులు డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి రాజా సదారం వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణగిరి జిల్లా మేలుమలై సమీపంలో బస్సు, లారీ, కారు ఢీకొట్టుకోగా ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. కర్ణాటక నుంచి వస్తున్న కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ బస్సు, కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణిస్తుండగా ఓ చిన్నారి, 6 మహిళలు సహా 17 మంది చనిపోయారు. లారీ, కారులోని వారితో కలుపుకొని మరో 30 మంది గాయపడగా వారికి కృష్ణగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారంతా తమిళనాడులోని హోసూరుకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ మథురలో చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత హింసాత్మకంగా మారిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. దురాక్రమణదారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడమే కాక తుపాకులు, మారణాయుధాలతో దాడులకు దిగినందునే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్న పోలీసులు 320 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరప్రదేశ్ మథురాలో జవహర్ బాగ్లోని 260 ఎకరాలలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని 2 ఏళ్ల నుంచి నివాసముంటున్న వారిని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు తొలగించేందుకు ప్రయత్నించగా నిన్న చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తర్వాత అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. అధికారుల చర్యపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులపైకి రాళ్లు విసరడం సహా తుపాకులు, ఇతర మారణాయుధాలతో దాడి చేయగా వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో స్థానిక ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫరా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ ప్రాణాలు కోల్పోగా ఆందోళనకారులు 22 మంది చనిపోయారు. అందులో 11 మంది ఆక్రమణదారులు విచక్షణ లేకుండా జరిపిన కాల్పుల్లో చనిపోయారని పోలీసులు తెలిపారు. మొత్తం 23 మంది పోలీసులు గాయపడ్డారని, వారు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. గత రాత్రి పొద్దుపోయే వరకు ఘర్షణ వాతావరణం కొనసాగగా ఈ ఉదయం హింసకు దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించిన పోలీసులు ఘటనా స్థలంలో 47 తుపాకులు, 6 రైఫిళ్లు, 178 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు హింసకు కారణమని అనుమానిస్తున్న 300 మందికి పైనే అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. बिना किसी कारण और बिना किसी वार्निंग के पेड़ों पर बैठे हुए उपद्रवियों द्वारा फायरिंग की गई। नीचे लोग खड़े हुए थे, उनके द्वारा ईंटा, पत्थर और बाद में लाठियों से प्रहार किया गया पुलिसकर्मियों के ऊपर। उसी में हमारे 2 अधिकारी जख्मी हुए और बाद में शहीद हुए। अब जो है जवाहर बाग पूरी तरह से साफ हो गया है, सारे उपद्रवी वहाँ से हटाए जा चुके हैं, क्योंकि ये कुछ समय से यहाँ पर रह करके आसपास के लोगों को परेशान कर रहे थे। जब वो वहाँ से भाग रहे थे तो मथुरा की जनता ने उनको पकड़ने में मदद की। लोग गिरफ्तार हुए हैं, उनके विरुद्ध एनएसए लगाने के लिए कार्रवाई की जाएगी। మధురాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన సహకారం కేంద్రం నుంచి ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మధురాలో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు అఖిలేష్ యాదవ్ తెలిపారు. बहुत अफसोस है कि मथुरा में ऐसी घटना हो गई। ये गंभीर घटना थी और जो लोग कब्जा किए हुए थे उनको हटाने के लिए हाई कोर्ट ने कहा और हाई कोर्ट के निर्देश पर और प्रशासन ने कई बार बातचीत की, कई बार वार्निंग दी, कई बार उसके बावजूद भी उन्होंने हिंसा कर करके हिंसा बढ़ाने का काम किया है। जो घटना हुई उसकी जांच भी हालांकि कमिश्नर स्तर पे जांच की जाएगी। గురువారం కాల్పుల్లో మృతి చెందిన సహచరులకు పోలీసులు అధికారిక లాంఛనాలతో నివాళులర్పించగా వారి కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ సర్కారు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. చిప్ తయారీలో ప్రముఖ సంస్థ ఏఎండీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఏఎండీ నుంచి వచ్చిన కొత్త చిప్ జెన్ను హైదరాబాద్లోనే రూపొందించినట్టు తెలిపిన ఆ సంస్థ ప్రతినిధులు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచే అనేక నూతన ఉత్పత్తులకు డిజైన్ చేయనున్నట్లు చెప్పారు. తెలుగు సూపర్ హిట్ బాహుబలి సినిమాకు తమ సంస్థ చిప్ టెక్నాలజీతోనే గ్రాఫిక్స్ అందించినట్టు చెప్పిన ఏఎండీ ప్రతినిధులు తెలుగు, ఇతర సినీ పరిశ్రమలోని గ్రాఫిక్స్ విభాగంలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ప్రధానంగా గ్రాఫిక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్ రంగాలు సంస్థ లక్ష్యాల్లో ఉన్నాయని వారు చెప్పగా ఈ రంగంలో తెలంగాణ సర్కార్ నిర్మించే ఇమేజ్ సిటీపై కేటీఆర్ వారికి వివరించారు. ఇందులో భాగస్వాములు కావాలని కేటీఆర్ కోరగా అందుకు వారు సానుకూలత వ్యక్తం చేశారు. అనంతరం ఏఎండీ చీఫ్ టెక్నాలజీ అధికారి మార్క్ పేపర్ మాస్టర్, ఉపాధ్యక్షుడు రూత్ కాటర్లతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణ సర్కారు ఏర్పాటు చేయనున్న వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ అకాడమీలో భాగస్వాములు కావాలని కోరగా అందుకు సానుకూలత వ్యక్తం చేశారు.
పెట్టుబడులకు ప్రపంచంలో భారత్ అత్యంత ఆకర్షణీయ కేంద్రంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో 2 రోజుల ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సును గవర్నర్ నరసింహన్తో కలిసి ప్రారంభించిన రాజ్నాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇరు దేశాల వాణిజ్యం $500 బిలియన్ల చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మరోవైపు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు పెట్టుబడులకు అత్యంత సురక్షిత ప్రాంతాలని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. जहाँ पर यूएस वर्ल्ड की बिगेस्ट इकोनॉमी है, वहीं पर भारत वर्ल्ड की फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है. बोथ टुगेदर कैन ट्रांसफॉर्म द वर्ल्ड बाय ट्रेड एंड ट्रस्ट. ये मेरा पूरा भरोसा और विश्वास है. और हमारे प्रधानमंत्री जी की भी अमेरिका की यात्रा भी हाल में हो रही है. उसमें हम और अधिक अमेरिका के साथ मिशन बढ़ाने की कोशिश करेंगे. और मुझे And I would like to assure you members of the Indo-American Chamber of Commerce that both Andhra Pradesh and Telangana are today the safest areas, the most secure areas to do business. గోదావరి జలాలను అవసరమైతే కృష్ణా ఆయకట్టుకు వినియోగించుకునే లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మధిరకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు తెరాసలో చేరేందుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్, సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా మారనుందని చెప్పారు. కొత్తగూడెం జిల్లాగా మారనున్నందున మరింత పురోగతి సాధించవచ్చని వివరించారు. తెరాస బలోపేతం కావాలని ప్రజలే కోరుకుంటున్నారని, అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. నీటి పంపకాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ అభిమతమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డులను గౌరవించాలన్న ఆయన తాము తగాదాలను కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న మంత్రి, కాంగ్రెస్, తెరాస పార్టీల కనుసన్నల్లో విభజన చట్టం రాశారని, ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాలో చట్టంలో ఉందని విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్ష సదస్సులో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ గాని, ఉన్న ప్రాజెక్టుల్ని ఆ నీటి అలొకేషన్లు బట్టి ఆ ప్రాజెక్టులు ఏ విధంగా కాపాడబడాలి, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు కట్టేటప్పుడు బోర్డు అనుమతులు తీసుకోవాలి. టోటల్ డీటెయిల్డ్ డిపిఆర్ ని కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి సమర్పించాలి. టెక్నికల్ అనుమతులు తీసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ గాని, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు గాని వాళ్ళ పరిధులన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ నిందితుడిగా పేర్కొన్న జెరూసలం మత్తయ్యపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు లంచమిచ్చి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఈ వ్యవహారంలో తెలుగుదేశం తరపున మత్తయ్యే స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపాడని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మత్తయ్య, ఓటుకు నోటు వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తనపై అక్రమంగా బనాయించిన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు మత్తయ్యపై కేసు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. తెలంగాణలో ఈ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో కోఠి, అబిడ్స్, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మన్సూరాబాద్, సరూర్ నగర్, చెంపాపేట, ఉప్పల్, కాప్రా, చర్లపల్లిలో పెనుగాళ్లతో భారీ వర్షం కురిసింది. వరంగల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా నర్సంపేటలో గాలివానకు భారీ చెట్లు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్, వీరాపూర్ గ్రామాల్లో ఈదురుగాలులకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. కరీంనగర్లో పెనుగాలులకు భారీ వర్షాలు నేలకూలాయి. నగనూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి చనిపోయాడు. కరీంనగర్లోని చేపల మార్కెట్లో గోడ కూలి 2కి గాయాలయ్యాయి. ఎల్కతుర్తి మండలం సూరారంలో ఇల్లు కూలి 2కి గాయాలయ్యాయి. మేడిపల్లి మండలం పోరుమల్లలో పిడుగుపాటుకు 20 గొర్రెలు చనిపోయాయి. తనదైన దౌత్యనీతిని అనుసరిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తోన్న ప్రధాని మోదీ మరోసారి విదేశీ బాట పట్టనున్నారు. జూన్ 4 నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలో పర్యటించనున్నారు. తొలుత ఆఫ్ఘాన్ వెళ్లనున్న ప్రధాని భారత ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలతో నిర్మించిన సల్మార్ డ్యాం ప్రారంభిస్తారు. తర్వాత ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతార్ వెళ్లి ఆర్థిక బంధం బలోపేతంపై ఆ దేశాధినేత షేక్ తమీం బిన్ హమద్తో చర్చలు జరుపుతారు. ఖతార్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లనున్న మోదీ ఆ దేశాధ్యక్షుడు జోహన్ స్నీడర్తో సమావేశమై భారతీయ నల్ల కుబేరుల ఖాతాల్లో సొమ్ము తిరిగి తీసుకురావడంపై సహకారం
సహకారం కోరతారు. పన్ను సంబంధిత అంశాలపై స్వయంచాలిత సమాచార మార్పిడి ఒప్పందంపై భారత్ స్విట్జర్లాండ్ కసరత్తు చేస్తుండగా ఆ విషయంలో కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానంపై జూన్ 7న అమెరికా వెళ్లనున్న ప్రధాని రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం పెంపు దిశగా ఇరు దేశాలు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో బంధం బలోపేతమై మోదీ మెక్సికోలో పర్యటిస్తారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.